ఇటువంటి వాళ్ళు ఎటువంటి మొదటి నుంచి కూడా వీళ్ళు అభివృద్ధికి నిరోధక శక్తులైనటువంటి ఒకే ఒక కులం చేసే ఆర్భాటాలకి ఆ యొక్క దౌర్జన్యాలకి బలైపోతున్నది మన ఆంధ్రప్రదేశ్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నాడు, బీజేపీతో కలిసి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మేము బీజేపీ తెస్తాము, మేము ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వస్తుంది, మేము ఏం చేస్తామో చూడు అని ఛాలెంజ్ చేశాడు. ఆయన నిలబడిన 8 సీట్లో వాటిలో కూడా ఈ నోటా అనేది ఒకటి ఉండదు పదం, అది ఎవరికి ఇష్టం లేకుండా వేసే ఓటు అది. ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఎవరికి ఇష్టం లేకుండా వేసినారు అది. ఆ నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఈయనకి రాలా. ఆయన అక్కడ ఛాలెంజ్ చేస్తాడు, అక్కడేమో బీజేపీతో కలుస్తాడు, ఇక్కడ వచ్చి చంద్రబాబుతో కలుస్తాడు. చంద్రబాబు ఏమో అక్కడ అక్కడ పోయి కాంగ్రెస్తో కలిశాడు, ఇక్కడ వచ్చేమో అతని ఎవరు పవన్ కళ్యాణ్తో కలిసి. వీళ్ళకి మనస్తత్వం కానీ మానవత్వం కానీ ప్రజల్లో మెప్పు పొందే పనులు చేసే కార్యక్రమం లేదని ఒకటి ఉంటే చెప్పమనండి. ఇది మార్పిడి. దీనికి మేము భయపడాల్సిన అవసరం లే. ఒకవేళ మార్పిడి అని ఉంటే జగన్మోహన్ రెడ్డి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఏమి అధికారాలు ఇచ్చాడంటే కేవలం అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా ఉంటే స్కూళ్ళు పెట్టేదో, కొత్తగా కాలేజీలు తీసుకుని వచ్చేదో, హెల్త్కి సంబంధించిన హాస్పిటల్ తెచ్చేదో, రోడ్లు తెచ్చేదో ఇవి మాకు ఇచ్చాడు. కానీ డైరెక్ట్గా డీబీటీ అనేది ఏ కులస్తుడైనా కానీ వాళ్ళకి అర్హత ఉంటే ఏ కులస్తుడైనా సరే, అది తెలుగుదేశానికి పార్టీ ఓటు వేసుండి, బీజేపీకి వేసుండి, పవన్ కళ్యాణ్కి ఎవరికైనా వేసుండి, అర్హత ఉంటే వాళ్ళకి డీబీటీ అనేది కంపల్సరీగా చేరింది. అమ్మఒడి కంపల్సరీగా చేరింది. మహిళా లోన్లు కంపల్సరీగా తోశాడు. నవరత్నాలు అనేది అన్నిటికీ, అది రైతు భరోసా దగ్గర నుంచి అన్ని రకాలు కూడా పేదవాడి ఇంటి కళ నెరవేరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రలో ఉంది. వేరే ప్రభుత్వానికి వేరే దానికి దీన్ని పోల్చి అక్కడేమో జరిగిపోయింది ఇక్కడ వచ్చేస్తుంది అనేది మాత్రం అది మీరు దయచేసి మీలో కూడా ఆ భావన పోగొట్టుకుంటే చాలా బాగుంటుంది.